ప్రజల కష్టాలను చూసి చలించే గుండె అతనిది. ప్రజల బాధలను చూసి చెమర్చే హృదయం అతనిది. ఆయన దాతృత్వానికి అవతులు లేవు. ఆయనలోని మానవీయతను పొగిడేందుకు మాటలు లేవు. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ జనం కోసం రాజకీయాల్లోకి వచ్చేది కొందరే. అలాంటి అతి తక్కువ మంది నేతల్లో ఆయన కూడా ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక ఆయన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జనం కష్టాలలో ఉన్నారంటే చాలు, ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉండే నేతగా గుర్తింపు పొందారాయన. ఎంతో మంది అభాగ్యులకు సాయం చేస్తూ నిత్యం తన దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఎంత చేసినా ఎప్పుడూ ప్రచారానికి మాత్రం దూరంగా ఉండే మనస్తత్వం ఆయనది. డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్న నేటి రోజుల్లో సంపాదించిన మొత్తం ప్రజలకు దానం చేస్తున్న లీడర్గా జనం గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇంతకు ఎవరా నేత? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండనుంది? రాజకీయాల్లోకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల కోసం పనిచేసే నాయకులు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. జనం కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాన్ని తమ కష్టంగా భావించి సమస్యల పరిష్కారం కోసం పరితపించే నేతలను నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే చూడగలం. ఆ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు, ఇల్లిల్లు తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకుని మరీ వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు ఆ నాయకుడు. ప్రజలకు ఇంట్లో మనిషిగా ఉంటూ కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని అందరి బాగోగులను చూసుకుంటూ ప్రజాసేవలో తరిస్తున్న ఆ నాయకుడు మరెవరో కాదు, విక్కుర్తి శ్రీనివాసరావు. ఆయనొక్క రైతు బిడ్డ, ఆయనొక్క క్వాలిఫైడ్ ఏరోనాటికల్ ఇంజనీర్, ఆయనొక గొప్ప కాంట్రాక్టర్, ఆయనొక గొప్ప పారిశ్రామికవేత్త, అన్నిటికీ మించి ఆయనొక గొప్ప మానవతావాది. 2024 ఎన్నికలకు ముందు నుంచే అవనిగడ్డ నియోజకవర్గాల్లో వినపడుతున్న ఒక సంకల్ప శక్తి విక్కుర్తి శ్రీనివాసరావు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన ఉన్నత విద్యావంతునిగా, ప్రముఖ కాంట్రాక్టర్గా, పారిశ్రామికవేత్తగా దివిసీమ ప్రజలకు సుపరిచితుడు. 2024 ఎన్నికల సమయంలో అనూహ్యంగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి దూసుకుపోయిన విక్కుర్తి శ్రీనివాసరావు అనూహ్య పరిణామాల కారణంగా చివరి నిమిషంలో జనసేన ఎమ్మెల్యే టికెట్ చేజారిందే. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా విక్కుర్తి వీరరాఘవయ్య ట్రస్ట్ స్థాపించి అనునిత్యం నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటూ జన్మభూమికి, ప్రజలకు సేవ చేయాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సొంత డబ్బులతో పరిష్కరిస్తున్న నేతగా జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు విక్కుర్తి శ్రీనివాస్. ఒక్కటి కాదు, రెండు కాదు, సొంత ఖర్చులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు విక్కుర్తి శ్రీనివాసరావు. నాగాయలంక మండలం దీనదయాలపురం గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను విక్కుర్తి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి తాగునీటి సమస్యకు కారణమైన పైపు లైన్ పునరుద్ధరించి మోటార్లను బాగు చేయించి అక్కడ గ్రామ ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించారు. నాగాయలంక మండలంలోని పెద్దపాలెం గ్రామం నుండి స్వర్లగంది గ్రామం వరకు పంట కాలువ పూడికతీత పనులు 4 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని ప్రజలు తెలియచేయగా వెంటనే స్పందించి సొంత నిధులతో 12 కిలోమీటర్ల పంట కాలువ పూడికతీత పనులు శరవేగంగా పూర్తి చేయించి 5,000 ఎకరాల పంటలు సకాలంలో పండించుకునే విధంగా రైతులకు సహకరించారు. అవనిగడ్డకు చెందిన సెయింట్ ఆన్స్ హాస్పిటల్ నందు రోగుల మంచినీటి అవసరాలు తీర్చడానికి నూతన ఆర్ఓ ప్లాంట్, మంచినీటి పైప్ లైన్ పునరుద్ధరణ చేశారు. నిరుపేద మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి బాక్సింగ్లో రాణిస్తున్న కొల్లాటి అశోక్ కుమార్కు స్పాన్సర్గా లక్షలాది రూపాయలు వెచ్చించి గత జూన్ నెలలో నార్త్ అమెరికాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో అశోక్ కుమార్ పాల్గొని విజయం సాధించేందుకు పూర్తి తోడ్పాటునందించారు. అదేవిధంగా నియోజకవర్గ క్రీడాకారులకు
అవసరమైన క్రీడా కిట్టులను, క్రీడా పరికరాలను అందించి క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ యువతకు దగ్గరయ్యారు. గత సంవత్సరం కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా అక్కడి ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రమాదకర వాగులను దాటుకుని మరీ వరద ప్రాంత ప్రజలకు అవసరమైన ఆహారాన్ని, నిత్యావసర సరుకులను అందించారు. అదే సమయంలో వరద ప్రభావ ప్రాంతాల్లో పశువులు పడుతున్న అవస్థలను చూసి చలించిపోయి యుద్ధ ప్రాతిపదికన ఆ పశువులకు 100 కట్టల వరిగడ్డి, అవసరమైన దానా బస్తాలను అందించి ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కోడూరు మండలం పిట్టలంక, సాలెంపాలెం, బడేరుపాలెం, నారేపాలెం రైతులు సుంకు డ్రైనేజీ పూడికతీత పనులకు సహకరించవలసిందిగా కోరగా వెంటనే స్పందించి సుంకు డ్రైనేజీ పూడికతీతల పనులకు సహకరించి పంట నీటి మునగకుండా రైతులకు సహకరించారు. అనేక మిషనరీ సంస్థల ఏర్పాటుకు, అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడుతున్నారు. అనేక దేవాలయాల నిర్మాణానికి, అభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రజా జీవితంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే రాజకీయాలంటే పదవుల కోసం కాదు, ప్రజలకు సేవ చేయడమని చేసి చూపిస్తూ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని గెలిచారు. సొంత నిధులతో నియోజకవర్గ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న విక్కుర్తి శ్రీనివాసరావుకు కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న విక్కుర్తి శ్రీనివాసరావుకు కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. నాయకత్వం అంటే కొనుక్కునేది కాదు. సమాజంలో 10 మందికి పనికొచ్చే గొప్ప అవకాశం నాయకత్వం. ఏ పదవి లేకపోయినా సమాజం హర్షించే స్థాయికి ఎదిగిన నాయకత్వం విక్కుర్తిదే. రాజకీయ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న విక్కుర్తి శ్రీనివాసరావు ఏ పదవి లేకపోయినా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్టు వచ్చినట్లే వచ్చి చేజారిన వచ్చే ఎన్నికల నాటికి కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీ తరపున ఆయనకు అవకాశం దక్కడం ఖాయమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాకుండా ఈసారి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది కాబట్టి సీట్ల సంఖ్య పెరుగుతుంది. కూటమిలోని 3 పార్టీలు కూడా విక్కుర్తి శ్రీనివాసరావును పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం సేవా కార్యక్రమాలపైనే దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో విక్కుర్తి పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.